హాయ్ గుడ్ ఈవినింగ్. ఏంటి పొద్దునే మార్నింగ్స్ విత్ మధురిమలో రావాల్సిన మధురిమ ఇప్పుడు ఏం చేస్తుంది మన స్టూడియోలో అనుకుంటున్నారా? సో వీ హ్యావ్ అన్ అమేజింగ్ పర్సన్ విత్ మీ అండి. ఆన్ అవర్ షో వీ హ్యావ్ అ ట్రూలీ ఇన్స్పైరింగ్ గెస్ట్, so whose life is a testament to persistence, vision and overcoming immense challenges. So he is none other than Srikanth garu. We welcome to Radio Sangam andi. Thank you so much for stopping by. So ela unnaru? Thank you so much andi. బాగున్నాము. I guess నా ఫుల్ నేమ్ శ్రీకాంత్ బోల్లా, మీరు మర్చిపోయారు. చాలా మంది శ్రీకాంత్లు ఉంటారు. సో లెట్ us be clear to our listeners. Yeah, Srikanth. But indeed it's an honor మిమ్మల్ని ఈ రోజు కలుసుకోవడం, మీ లిసనర్స్ తోని ఇంటరాక్ట్ అవ్వడం. it's a privilege and an honor. It's such a honor and privilege, Srikanth garu. So what brought you to Dallas? ఎలా విన్నారు మా రేడియో సంగం? చెప్పండి. ఐ థింక్ మేబీ మీ మేనిఫెస్టేషన్ నన్ను డాలస్ వరకు తీసుకొచ్చింది. ఎందుకంటే నేను కూడా జీవితంలో మేనిఫెస్టేషన్ ని చాలా గట్టిగా నమ్ముతాను. ఓకే. బికాజ్ మనము ఏ పని దేన్నైనా మేనిఫెస్ట్ చేసాము అంటే నిజంగా సబ్ కాన్షియస్ మైండ్ తోని మేనిఫెస్ట్ చేసి రీచ్ అవుట్ అయితే ఆ రోజు మనకు అది జరగకపోయినా, ఆ రోజు మనం రీచ్ అవ్వాలనుకున్న వాళ్ళు కలవకపోయినా ఫ్యూచర్ లో తప్పకుండా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను లైఫ్ లో ఏదైతే మేనిఫెస్ట్ చేశానో అవన్నీ నాకు జరిగాయి. నేను చిన్నప్పుడు నాకు ఒక డ్రీమ్ ఉండేది, డాక్టర్ కావాలి అని. కానీ నేను ఒక 7th 8th గ్రేడ్ కి వచ్చేటప్పటికి నేను ఐ రియలైజ్డ్ మనం సైట్ ప్రాబ్లం ఉంది కాబట్టి, అంటే ఇప్పుడు ఏఐ రోబోటిక్ సర్జరీస్ అన్ని ఉన్నాయి, అప్పట్లో లేవు. సో కాబట్టి నేను అనుకునేవాడిని నేను నాకు సింపుల్ గా డాక్టర్ అవ్వాలని ఉండేది, కానీ ఏదో ప్రిస్క్రిప్షన్ రాసి కంప్యూటర్ తో ప్రింట్ చేసే డాక్టర్ అవ్వాలని లేదు. ఒక యాక్టివ్ సర్జన్ అవ్వాలని ఉండేది చిన్నప్పుడు. కానీ అది మనం చేయలేం కదా అని అప్పుడు నేను అనుకున్నా. ఒక రోజు అనుకుంటే సరే డాక్టర్ అవ్వలేకపోతే ఏంటి, డాక్టర్ అయిన అమ్మాయిని అయితే పెళ్లి చేసుకుందాం, కానీ ఇంజనీర్ అవుదాము అని చెప్పి అప్పుడు డిసైడ్ చేసుకొని నేను అన్ని కష్టాలని అధిగమించి నేను నాకు కావాల్సిన ఇంటర్మీడియట్ లో సైన్సెస్ తీసుకోవడము, కోర్ట్ కేస్ ఫైట్ చేసి తీసుకోవడం అంతా మన లిసనర్స్ నా స్టోరీలో చూసుంటారు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే 15 ఏళ్ల తర్వాత నా మేనిఫెస్టేషన్ నిజమైంది. సడన్ గా నా వైఫ్, so called my wife now, started reaching me on Facebook randomly. సో ఏమనుకుంటాం జనరల్ గా హనీ ట్రాప్ ఏదో అవుతుందేమో, లేదంటే ఏమన్నా ప్రాంక్ ఎవరైనా చేస్తున్నారేమో అని 2 ఏళ్లు నేను ఇగ్నోర్ చేస్తూ వచ్చాను. కానీ తను పట్టు విడవని విక్రమార్కురాల్లాగా రీచ్ అవుతూనే ఉండింది. లాస్ట్ లో నా పబ్లిక్ డొమైన్ పిక్చర్స్ అవైలబుల్ గా ఉన్న పిక్చర్స్ ని పెన్సిల్ ఆర్ట్ డ్రాయింగ్స్ వేసి ఆఫీస్ కి పంపడం మొదలెట్టింది. అందరూ నన్ను ఎక్కిరించడం మొదలెట్టారు, ఎవరో నిజంగానే చచ్చిపోతున్నారు నీ గురించి. సో నేను ఒక రోజు వన్ ఫైన్ డే ఐ టోల్డ్ మై సెక్రటరీ, అమ్మ ఒకసారి చూడు ఇది ఎవరో, ఈస్ రియల్ గర్ల్ ఆర్ ఎవరో చూడు అని చెప్తే షీ టోల్డ్ మీ, సార్ ఇది సో అండ్ సో అమ్మాయి రిమ్స్ లో, కడపలో రిమ్స్ లో మెడిసిన్ చదువుతుంది, 2nd ఇయర్, అది ఇది అని చెప్పింది. సో నా మైండ్ అలా వెళ్ళిపోయింది, ఏంటి డాక్టరా అని. సో నా మేనిఫెస్టేషన్ 15 ఏళ్ల ముందు జరిగిన మేనిఫెస్టేషన్ గుర్తొచ్చేసి ఐ సెడ్, నా ఫ్రెండ్ ఒక అతను వాళ్ళ ఊరు పక్కన ఉంటే నేను కాల్ చేసి, అనిల్ గారు ఒకసారి ఇది చెక్ చేయండి బ్యాక్గ్రౌండ్. సెడ్ నిజంగా నేను అనుకున్న బాక్సెస్ అన్ని టిక్ అయ్యేటట్టు చెప్పాడు. సో దట్స్ వెన్ ఐ మెట్ మై వైఫ్. ఒకసారి కలిసాక ఇట్ వాస్ డిసైడెడ్ and it felt like this is a match made in heaven. So ante I believe everything happens for a reason, and right way lone jarugutayi, right time lone jarugutayi. So meer adiginattu నేను డాలస్ మల్టిపుల్ టైమ్స్ వచ్చాను అంత క్రితం. నేను ఐ వర్క్ ఫర్ మల్టిపుల్ ఇనిషియేటివ్స్, అండ్ ఎస్పెషలీ నేను ఇప్పుడు రీసెంట్ గా మేము ఒక 6 months ago ఎర్త్ క్లెన్స్ అనే సస్టైనబుల్ ఫుడ్ ప్యాకేజింగ్ అండ్ ఫుడ్ ప్రోడక్ట్ బ్రాండ్ లాంచ్ చేసాము. ఎందుకంటే we want to show American consumers how to become eco-friendly, how to become environmentally conscious, how to choose plastic free packaging and food products, food disposable products, how to make sure we compost each and everything that we use, ranging from your food packaging, your takeout containers, to your garbage bags, to your straws, to your utensils, everything.
సో our dream is to show people that each and everything that you use at home is actually fully compostable. And మీ బాడీలోకి మైక్రోప్లాస్టిక్స్ వేసుకోనక్కర్లేదు. You can choose alternative products, alternative lifestyle. ఆ విధంగా అంటే we have been doing this ఇండియాలో 10 ఏళ్ల నుంచి చేస్తూనే ఉన్నాము. బికాస్ నేను MIT లో చదువుకుంటున్న ఏజ్ నుంచి నాకు సస్టైనబిలిటీ అండ్ ఎన్వైరన్మెంట్ కాన్షియస్నెస్ అండ్ హ్యూమన్ ఇంపాక్ట్ మీద చాలా ఇంట్రెస్ట్. సో నేను ఇండియా వెళ్ళి కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నేను అదే చూస్తూ ఉంటే ఇండియాలో 1.5 బిలియన్ పీపుల్ ఉన్నారు. ది అమౌంట్ ఆఫ్ వేస్ట్ ఎంత జనరేట్ చేస్తున్నారంటే మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ వేస్ట్ ఈస్ జనరేటెడ్ ఎవ్రీ డే. కానీ దానికి ప్రాపర్ రీసైక్లింగ్ మెకానిజమ్స్ కానీ లేదా ప్రాపర్ రీయూజ్ మెకానిజమ్స్ కానీ లేవు. సో దే ఆల్ ఎండ్ అప్ ఎట్ డంప్ యార్డ్స్ అండ్ నో వన్ బాదర్స్ రియలీ. సో ఐ హ్యాడ్ అ సింపుల్ విజన్. I want to create world class products from this waste that people should be proud of using, and by using people who are at the margins of the society. అంటే మార్జినలైజ్డ్ పీపుల్ ని ట్యాప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎందుకంటే పీపుల్ హూ ఆర్ అన్ఎడ్యుకేటెడ్, పీపుల్ హూ ఆర్ differently abled or disabled, people who are women, people who are maybe LGBTQ, ఆ పర్టికులర్ కమ్యూనిటీస్ ని అందరూ ట్యాప్ చేయాలనుకోరు. సో అందరూ మాట్లాడతారు కానీ CSR లో DIY అని అది ఇది అని మాట్లాడతారు కానీ వాళ్ళని ఎంప్లాయ్ చేసుకోండి అంటే మటుకు ముందుకు రారు. సో ఐ వాంటెడ్ టు చేంజ్ దిస్ పర్సెప్షన్. ఐ వాంటెడ్ టు చేంజ్ the way people think about people with disabilities. ఎందుకంటే నేను నా జీవితంలో ఐ హ్యాడ్ టు ఫేస్ ప్రాబ్లమ్స్ అట్ ఎవ్రీ స్టెప్ అన్నమాట. చదువుకున్నప్పుడు కానీ లేకపోతే నేను ప్రతి విషయంలో, స్పోర్ట్స్ విషయంలో కానీ ప్రతిసారి జనాలు నన్ను నువ్వు ఇచ్చేయలేవు అంటే నేను అది చూపించి పైకి వస్తూ ఉన్నాను. అంటే జనాలకి ఎప్పుడైతే వాళ్ళు నో చెప్తారో అప్పుడు నేను ఇది చేయగలను అని చూపించడం నా ప్రవృత్తిగా మారిపోయింది. ఎందుకంటే ఒక చేంజ్ అనేది నాకు ఎవరో చేస్తారు, ఎవరి వల్ల వస్తుంది అనేది నాకు నమ్మకం లేదు. అది నా వల్లే రావాలి అనేది నా దృఢ సంకల్పం. కాబట్టి ఎప్పుడైతే నేను ప్రాబ్లం చూస్తానో అప్పుడు దాన్ని డెఫినెట్ గా నాకు ఈ కెపాసిటీ ఉంది అని చెప్పి నేను దానికి అడ్డంగా వెళ్ళిపోయి దాన్ని సాల్వ్ చేసే బాధ్యత నేను చిన్నప్పటి నుంచి తీసుకున్నాను. అది నేను సైన్స్, నాకు గవర్నమెంట్ సైన్స్ చదువుకోనియడం అప్పుడు కానీ లేకపోతే ఎప్పుడైనా కానీ సో ప్రతి విషయంలోనూ నేను చేంజ్ చేస్తూ వచ్చాను. అలా నేను ఇండియాలో ఈ సస్టైనబుల్ ప్రొడక్ట్స్ అంతా చేస్తూ ఉన్నాము. వీఆర్ ఎంజాయింగ్ ద జర్నీ. కానీ అమెరికన్ కన్స్యూమర్స్ కి సస్టైనబిలిటీ రుచి చూపించాలి, ఈ ప్లాస్టిక్ తో నిండిపోయిన ప్రపంచానికి ప్లాస్టిక్ ఫ్రీ ప్రొడక్ట్స్ ని తీసుకొచ్చి కొంత అన్న ఉపశమనం కలిగించాలి అని చెప్పి మేము స్టార్ట్ చేసాం. కానీ నేను డాలస్ కి చేసిన తర్వాత కూడా మల్టిపుల్ టైమ్స్ వచ్చా, కానీ నాకు రైట్ పార్ట్నర్స్, రైట్ పీపుల్ నాకు దొరికినట్టు అనిపించలా. కానీ కొంత కాలం క్రింద, కపుల్ ఆఫ్ వీక్స్ కింద నరేందర్ గారు ఇంకా అజయ్ గారు పరిచయం అయినప్పుడు త్రూ అ కామన్ ఫ్రెండ్ నాకు వీళ్ళు నాకు కరెక్ట్ అనిపించింది. అందుకని వాళ్ళని మా పార్ట్నర్స్ గా చేసేసుకొని వి టుగెదర్ ఇప్పుడు కలిసి మేము అందరం కలిసి ఎర్త్ క్లెన్స్ ని మన ఈ డాలస్ పురం నుంచి గట్టిగా వ్యాప్తి చేయాలి అన్ని ఏరియాలకి అనేది మా యొక్క డ్రీమ్. ఆ విషయంలో ఈ డాలస్ వచ్చినప్పుడు మీ షూట్ చూస్తూ ఉన్నప్పుడు నేను ఒక యాడ్ చూస్తూ ఉన్నాను. చాలా యాడ్స్ వస్తూ ఉన్నాయి, మంచి పాటలు వస్తూ ఉన్నాయి. అప్పుడు అనుకున్నాను ఈ ఛానల్ ఏదో బాగుంది కదా, ఒకసారి మనం లెట్స్ గో అండ్ మీట్ దెమ్ అండ్ మన తెలుగు వాళ్ళతో మన నేటివిటీ వాళ్ళతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. డాలస్ పురం అనగానే తెలుగు ధనం ముట్టిపడేలాగా అనిపించింది. సో మన మధురిమతో ఎందుకు మాట్లాడకూడదు అనుకున్నా. కానీ మీరు చూస్తే ఏంటంటే మీరు ఆల్రెడీ నా గురించి రీచ్ అవ్వడము, మీకు మేనిఫెస్టేషన్ ఉందని తెలుసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. సో మన షో అయ్యాక మీకు వినిపిస్తాను శ్రీకాంత్ గారు. నేను మీకు ఒక 5 months బ్యాక్ అనుకుంటా మీకు వాయిస్ మెసేజ్ పెట్టాను ఫేస్బుక్ లో. I'll show that to you. సో అది మీరు మార్నింగ్ కాల్ చేయగానే ఇట్ ఫీల్స్ లైక్ సో ఓ మై గాడ్, లైక్ ఏదైనా ఆల్కెమిస్ట్ బుక్ లో ఉంటుంది కదా, గట్టిగా అనుకుంటే యూనివర్స్ విల్ రియలైన్ అండ్ మేక్ ఇట్ హ్యాపెన్ అని. సో ఇట్ ఫెల్ట్ లైక్ దట్. ఐ థింక్ ఇట్ ఈస్ ట్రూ అండి. if you have a dream and if you have guts to make it a reality, universe will definitely make it happen for you. ఎందుకంటే నేను ఈవెన్ పెళ్ళైన తర్వాత నా కూతురు విషయంలో కూడా అదే జరిగింది. నాకు మా వైఫ్ కి మాకు
కూతురు కావాలి అనుకున్నాము, కూతురే పుడుతుంది అని చెప్పి నేమ్ కూడా పెట్టేశాము ఫస్ట్ సెకండ్ మంత్ లోనే. కానీ చూస్తే వీఆర్ బ్లెస్ విత్ అ బ్యూటిఫుల్ బేబీ గర్ల్ అన్నమాట. నైనా కదండి? నైనా. మీ వైఫ్ పేరు? వైఫ్ పేరు స్వాతి. సో బేసిక్ ఏంటంటే స్వాతికి షీ ఈస్ వెరీ పర్టిక్యులర్. అంటే చిన్నప్పుడు నిన్ను అందరూ ఎగతాళి చేశారు, నువ్వు మీ పేరెంట్స్ కి యాపిల్ ఆఫ్ ద ఐ కాలేకపోయావు అంటే ఇతరుల దృష్టిలో నేను ట్రూ యాపిల్ ఆఫ్ ది ఐ ఫర్ మై పేరెంట్స్. అఫ్ కోర్స్ అది డిఫరెంట్ విషయం. బట్ జనాలు అనుకున్నారు ఏంటంటే ఐ కాంట్ బి ది యాపిల్ ఆఫ్ ది ఐ ఫర్ మై ఓన్ పేరెంట్స్. నేను వాళ్ళకి ఓల్డ్ ఏజ్ యొక్క లీనియేజ్ తీసుకోలేనని, నేను పనికిరానని, అది ఏదైతే జనాలు అనుకున్నారో అవన్నీ నువ్వు డిస్ప్రూవ్ చేసావు. కానీ ఇప్పుడు అవర్ డాటర్ నైనా షుడ్ బి ది యాపిల్ ఆఫ్ యువర్ ఐ, కాబట్టి మనం నైనా అని నేమ్ చేద్దాము అని షీ డీప్లీ థాట్ అబౌట్ ఇట్ అన్నమాట. సచ్ ఎ బ్యూటిఫుల్ థాట్. ఐ ట్రూలీ థింక్ నా డాటర్ నా లెగసీని కాపాడాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ. ఎందుకంటే ఏదో అంటారు కదా, లైక్ దే చూజ్ అస్ అని. ఎలాగైతే మీరు మీ పేరెంట్స్ ని చూస్ చేసుకున్నారు, అలాగే యువర్ డాటర్ ఆల్సో చోజ్ యూ బికాస్ గ్రేటర్ థింగ్స్ ఆర్ ఇన్ స్టోర్. మై వైఫ్ చోజ్ మీ అండి. అంటే నిజంగా అంటే ఐఎమ్ హాఫ్ ఆఫ్ మై సక్సెస్ ఇస్ డెడికేటెడ్ టు హర్. ఎందుకంటే ఈ యొక్క రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది దేవుడు డిజైన్ చేసి పంపించినట్టు 200% we match, we are made for each other. Exactly. సో అది చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది అందరి జీవితాల్లో. కానీ నా జీవితంలో జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఇదొక్కటే కాదు, నా జీవితంలో నా మెంటర్స్ ని కూడా నన్ను వాళ్ళు చూస్ చేసుకున్నారు, నేను చూస్ చేసుకోవడం కాదు. మా గురువు గారు, మా చిన్నప్పుడు మా టీచర్స్ కావచ్చు, నా బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు, అబ్దుల్ కలాం గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా నన్ను వాళ్ళు చూస్ చేసుకున్నారు కానీ నేను చూస్ చేసుకోలేదు. సో అది నిజంగా అది నా పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చు, అదృష్టం అనుకోవచ్చు. ఈవెన్ ఎందుకంటే మనకి రైట్ టైంలో రైట్ ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ ట్రూలీ బిలీవ్ హ్యావింగ్ రైట్ ఎక్స్పోజర్ అట్ రైట్ ఏజ్ టు రైట్ టైం, రైట్ ఏజ్ లో ఆ రైట్ టైం లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఆ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు మన టాలెంట్ అండ్ హార్డ్ వర్క్ అది దోహదపడి హెల్ప్ అవుతుంది. కానీ మా టాలెంట్ అండ్ హార్డ్ వర్క్ ఒకటే మనకి హెల్ప్ అవుతుంది. రైట్ ఎక్స్పోజర్, రైట్ మెంటర్షిప్, రైట్ ఈకో సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. సో like how do you know, how do you judge or how do you analyze a person without seeing them? అంటే ఎలా? చూడకుండా జడ్జ్ చేయడం చాలా ఈజీ అండి లైఫ్ లో. బేసిక్ గా చూస్తూ జడ్జ్ చేస్తే మన యొక్క జడ్జ్మెంట్ రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ద వే మనము వాళ్ళు ఇలా వంకరగా చూస్తున్నారా, నిలువుగా చూస్తున్నారా, వాళ్ళు ఇలా నిలబడ్డారు అలానే వాళ్ళు నిలబడే దాన్నో లేకపోతే వాళ్ళ పోస్చర్ ని బట్టి క్యారెక్టర్ ని అసెస్ చేయడం ఆర్ అసాసినేట్ చేయడం అనేది ఇట్స్ టోటలీ రాంగ్ థింగ్. బట్ ఇఫ్ యూ యాక్చువల్లీ క్లోజ్ యువర్ ఐస్ అండ్ హియర్ హౌ దే ఆర్ స్పీకింగ్, అంటే వాళ్ళు అంటే కమ్యూనికేషన్ ఎలా ఉంది, సాఫ్ట్ గా ఉందా, గట్టిగా అరుస్తున్నారా. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాంకరింగ్ చేస్తున్నప్పుడు లేదా షో లీడ్ చేస్తున్నప్పుడు ఆ ప్లెజెంట్ నెస్ అనేది మీ యొక్క యాంకరింగ్ లో బయటపడుతుంది. కొంతమంది ఆర్జేలు చేస్తూ ఉంటారు. నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు అంతా ఇండియాలో కూడా వింటూ ఉంటాను కదా ఎఫ్ఎం అంతా. సో కొంతమంది చాలా అంటే హౌ డు యు సే వల్గర్ అని చెప్పలేము, దట్స్ దేర్ స్టైల్. బట్ అలా కొంచెం ఎత్తి మాట్లాడడము, ఆరోగెన్సీ చూపించడం అలా ఉంటుంది. బట్ మీ దాంట్లో చాలా ప్లెజెంట్ గా ద మెసేజ్ చాలా క్లీన్ గా వస్తుంది. సో నేను ఎవరినైనా కలిసినప్పుడు వితిన్ 5 minutes లో వాళ్ళు మనకి కరెక్టా రాంగ్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారు. నేను ఒకటి చెప్పగలుగుతాను ఏంటంటే, నాకు బై బర్త్ నాకు కనిపించదు కాబట్టి నేను ఫోర్ సైట్ అండ్ విజువలైజేషన్ ఎక్కువ నమ్ముకున్నాను అండ్ మేనిఫెస్టేషన్. సో ఫోర్ సైట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషిలో. బికాస్ ఐ డోంట్ సీ విత్ మై naked eye, I can see it through my mind, I can see through my vision. You know, vision అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను పుట్టకతో కళ్ళు లేకుండా పుట్టడం వాస్తవమే, కానీ విజన్ లేకుండా అయితే పుట్టలేదు. సో నేను పుట్టినప్పుడు అందరూ శ్రీకాంత్ బొల్లా జీరో, ఏం పనికిరాడు, ఈజ్ అ బిగ్ సిన్, చంపేయండి, వదిలేయండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ రూరల్ కమ్యూనిటీలో ఆ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కి విజన్ అంటే ఏం తెలుస్తుంది? అండ్ కళ్ళు లేవు అంటే పనికిరాడు, వెరీ సింపుల్. బట్ ఐ న్యూ అండ్ మై పేరెంట్స్ న్యూ దట్ ఐ వాజ్ బోర్న్ విత్ ద పవర్ ఆఫ్ విజన్. అందుకే ఐ కాల్ మై సెల్ఫ్ అ బోర్న్ హీరో. అందరూ జీరో అనుకున్నారు, కానీ ఐ వాజ్ అ బోర్న్ హీరో. నేను అలాగే బతికాను, అలాగే బతుకుతాను. నేను ఎక్కడ కూడా ఒకళ్ళ మీద ఆధారపడడం అనేది జరగదు. ఈవెన్ టుడే ఈ రోజు నిన్న నరేందర్ గారు, అజయ్ గారు ఆ ఎయిర్పోర్ట్ కి వచ్చినప్పుడు
మేము క్యారసల్ దగ్గర ఉన్నాం, నువ్వు ఎక్కడ అంటే మీరు క్యారసల్ దగ్గరే ఉన్నారు, నేను ఆల్రెడీ రోడ్డు మీద ఎక్కడ మీరు పికప్ చేసుకుంటారో అక్కడ ఉన్నాను అని చెప్పాను. అప్పుడు దే వర్ సో షాక్డ్, అరే అక్కడ దాకా ఎలా వెళ్ళిపోయావు, నీకు తెలుసా డాలస్ లో 2 ఉంటాయి ముందు వెనక అంటే, నో ఐఎమ్ ఎగ్జాక్ట్లీ అట్ పర్టికులర్ ప్లేస్ అని చెప్పడం. మీ యాక్చువల్ లైఫ్ లో కూడా ఒక ఇలాంటి స్టోరీ ఉంది కదా యుఎస్ లో, సో ఎవరో మిమ్మల్ని పిక్ చేసుకుంటారు బట్ మీరు ముందే అక్కడికి వెళ్ళిపోయారు. నాకు ఇలాంటి ఇన్సిడెంట్స్ నాకు ఎవ్రీడే అవుతాయి. మొన్న నేను ఎయిర్ ఇండియా ఫస్ట్ క్లాస్ లో ట్రావెల్ చేస్తూ ఉన్నాను, నేను చాలా చక్కగా నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఐ డోంట్ లుక్ లైక్ ఐఎమ్ బ్లైండ్ ఆర్ ఐ నీడ్ సపోర్ట్. సో నేను ఏమన్నా మీద వేసుకోవడం వాళ్ళకేసుకోవడం అలాగంతా ఏం జరగదు. సో నేను ట్రావెల్ చేశాను, అయిపోయింది. నెక్స్ట్ డే ఒక ఈమెయిల్ వచ్చింది షికాగో నుంచి, సార్ ఐఎమ్ సో అండ్ సో పర్సన్, మీతో పాటు ఫస్ట్ క్లాస్ లో ఎయిర్ ఇండియా షికాగో టు ఢిల్లీ ట్రావెల్ చేశాను, రియలీ వాంట్ టు అప్రిషియేట్. పెద్ద ఇమెయిల్ రాసింది ఆవిడ డాక్టరు, మీ యొక్క నిజంగా మీరు మీ ఆర్గనైజేషన్, మీ యొక్క వే ఆఫ్ మీ డిసిప్లిన్, మీ బిహేవియర్ ఎంతో నచ్చింది, అసలు 2 కళ్ళు ఉన్న వాళ్ళు కూడా పనికిరారు ఎందుకు అది ఇది అని చెప్పి. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ చేంజింగ్ పర్సెప్షన్స్. అంటే ఒక బ్లైండ్ పర్సన్ లేక ఒక డిసేబుల్డ్ పర్సన్ చూస్తే మన మైండ్ సెట్ ఏమవుతుందంటే, ఓ వీళ్ళకి మన హెల్ప్ కావాలి, వీళ్ళు మన మీద ఆధారపడతారు అనే ఒక మైండ్ సెట్ కి వచ్చేస్తాం. దట్స్ కాల్డ్ సింపతి. కానీ నేను ఐఎమ్ ఎ సింబల్ ఆఫ్ ఎంపతి. అంటే వాట్ ఐ ట్రై టు డూ ఇస్ ఐ చేంజ్ ద పర్సెప్షన్స్ ఆఫ్ ద పీపుల్. ఓ మనం ఇన్నాళ్ళు ఒక బ్లైండ్ పర్సన్ గురించి అనుకున్నది తప్పు, ఇలా ఉంటారు కావాల్సిన, ఇలా నిజంగా మనుషులంటే ఇలా ఉంటారేమో అన్న ఒక మార్పుని నేను ప్రతిరోజు జనాల్లో తీసుకొస్తానండి. అది జనాల్లో కావచ్చు, స్టూడెంట్స్ లో కావచ్చు, యూత్ లో కావచ్చు. ఇప్పుడు నేను చేయగలను అంటే ఇండియన్ యూత్ అంతా, ఇప్పుడు గ్లోబల్ యూత్ అంతా ఏమనుకుంటున్నారు, శ్రీకాంత్ చేయగలగలేంది మనం ఎందుకు చేయకూడదు. ప్రీవియస్ గా సినిమా రాకముందు నేను మై స్టోరీ ఈజ్ లిమిటెడ్ టు ఇండియా అండ్ లిమిటెడ్ టు మై ఓన్ కమ్యూనిటీ. కానీ ఒకసారి వచ్చాక హోల్ గ్లోబ్ హ్యాస్ వాచ్డ్ అండ్ పీపుల్, నాకు ఎన్నో లక్షల మెసేజెస్ వచ్చాయి. ఏమని, మా జీవితంలో లైట్ అనేదే లేదనుకున్నాము, మేము ఎందుకు పనికిరాదాం అనుకున్నాము ఈ రోజు వరకు, కానీ ఈ రోజు మీ సినిమా చూసాక మేము కూడా జీవితంలో ఏదో సాధించవచ్చు అన్న ఒక నమ్మకం కలిగింది సార్ అని చెప్పి కొన్ని లక్షల మంది మెసేజ్ చేయడం జరిగింది. అంటే ఒక స్టోరీ ఇంతగా జనాలని ఇన్స్పైర్ చేస్తుందేమో అని నేను కూడా నిజంగా ఫస్ట్ టైం ఇన్స్పైర్ అయ్యానండి. నేను స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు నేను కూడా ఎడ్ చేశాను. అంటే ఈ లైఫ్ నేను కదా జీవించింది అని నేను మర్చిపోయాను. నేను కూడా అసలు మర్చిపోయి, మీ డైలాగ్స్ మిమ్మల్ని మీరు అట్లా వింటూ చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది శ్రీకాంత్ గారు? వాట్ వాస్ యువర్ ఎమోషనల్ స్టేట్ అట్ దట్ టైం? అంటే కళ్ళమన్నీళ్ళు వచ్చాయి నాకు కూడా ఎన్నో ఫ్రేమ్స్ లో. అంటే ఐ ఫర్గాట్ దట్ ఇట్ ఇస్ మై స్టోరీ, అసలు ఇది నా స్టోరీ అన్న విషయం మర్చిపోయాను. నేను కూడా అందరితో పాటు షోలో కూర్చున్నాను, చూస్తున్నాను, ఐ వాస్ క్రైయింగ్. సో తర్వాత చూస్తే అరే వై యామ్ ఐ క్రైయింగ్, నేనే కదా ఇది నేనే కదా ఇంత సాధించింది, అది ఇన్ని కష్టాలు పడింది. ఇవన్నీ నాకు ఎంతో అంటే నేను పడిన ప్రతి కష్టం నన్ను ఎంతో పెద్దవాడిని చేశాయండి. ఎందుకంటే జీవితంలో కష్టం పడకపోతే మనకు సుఖం వాల్యూ తెలియదు. సో ప్రతిసారి నేను పెయిన్ అనుభవించినప్పుడు దాన్ని 10 times నేను దాన్ని ఒక ఆపర్చునిటీగా కన్వర్ట్ చేసుకున్నాను. ఎప్పుడైతే ప్రతివాడు వచ్చి నువ్వు ఇది చేయలేవంటారో అప్పుడు నేను చేసి చూపించి ప్రపంచానికి నేను కదా చేయగలను అని చెప్పడం నాకు ప్రవృత్తిగా మారిపోయింది. సో ఒకసారి నేను చదువుకునేటప్పుడు అందరూ నన్ను లాస్ట్ బెంచ్ లో పడేసేవాళ్ళు, లాస్ట్ బెంచ్ లోనే కూర్చొని ఉండేవాడిని ఖాళీగా. సో కానీ అయినా కానీ అక్కడి నుంచి నేను ప్రతి క్వశ్చన్ టీచర్స్ అడిగినప్పుడు ఆన్సర్ చేసేవాడిని. సో మా క్లాస్మేట్స్ లో ఒక కుళ్ళు అనేది డెవలప్ అయింది. అరే మనందరూ టీచర్స్ మన తిడుతున్నారు, వీడేమో పనికిరానోడు, పనికి మాలినోడు, కానీ అన్ని ఆన్సర్ చేస్తున్నాడు అని చెప్పి వీడిని ఏదో ఒకటి చేయాలి అనేది డిసైడ్ అయ్యారు. ఒక రోజు చలో క్రికెట్ ఆడదామని మోసం చేసి తీసుకుపోయి బాల్ వేసి నా తల మీద కొట్టాను. ఆ రోజు కింద పడిపోయాను. కానీ ఆ రోజు నేను చాలా నేర్చుకున్నా. ఆ రోజే అనుకున్నా నేను ఇండియాకి క్రికెట్ ఆడి వీళ్ళందరికీ నేనేంటో చూపించాలి అని. 5 years later నేను ఇండియాకి సెలెక్ట్ అవ్వడం, నేను ఆడడం, అందరూ చూడడం జరిగింది. అండ్ నా కెపబిలిటీస్ అన్ని ఇండియాకి అర్థమయ్యాయి. అంటే ఆ రోజు నాకు ఆ పెయిన్ గాని కలగకపోతే నాలో అంత పట్టుదల వచ్చుండేది కాదేమో. కాబట్టి ఎవ్రీ టైమ్ యూ ఫేస్ ఎ ఫెయిల్యూర్, ఇట్ ఈస్ నాట్ దట్ యు ఆర్ గోయింగ్ బ్యాక్, it is telling you to come out of your failure by thinking about it and by working more harder, more smarter, and see why this had happened to you. And only when we face a challenge we can come out of it more victoriously.
ఇప్పుడు సింహం వెనక్కి వెళ్ళింది అంటే సింహం చచ్చిపోయిందనా, జంప్ 2 steps ahead కదా. సో సేమ్ పాలసీ ఐ టేక్ ఇన్ లైఫ్. నేను కూడా ప్రతిసారి ఎవరైతే ఇది నో అంటారో వాళ్ళకి అది ఎస్ చేసి చూపించడం. నేను ఈవెన్ కంపెనీ వేస్ట్ మేనేజ్మెంట్ లో కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పి ప్రతి ఇన్వెస్టర్ ముందుకు వెళ్ళినప్పుడు అందరూ నన్ను మూవీలో చూసినట్టు ఎక్కిరించారు. అరే నువ్వు ఇప్పటి వరకు హిందీలో కొంతమంది అనేవాళ్ళు అభి తక్ హమ్ లోగ్ సోచా ఆప్ సిర్ఫ్ అందా హై అభి ఆప్ గందా భీ బన్ జాओगे క్యా అని అడిగేవాళ్ళు. అంటే ఇప్పుడు వరకు నువ్వు నీకు కనపడదానే అనుకున్నాం, కానీ నువ్వు ఇప్పుడు ఈ కచరా బిజినెస్ చేస్తే నువ్వు పిచ్చోడ్ అయిపోతావు, మా డబ్బులు వేస్ట్ అవుతాయి నీ మీద పెట్టడం, నువ్వు గెట్ లాస్ట్ అనేవాళ్ళు. కానీ అదే వేస్ట్ ని వాడి ఎన్ని ప్రోడక్ట్స్ క్రియేట్ చేసామంటే లాస్ట్ 10 years లో మేము వీ హ్యావ్ రీసైకిల్డ్ ప్రతి ప్రోడక్ట్ ని ప్రతి వేస్ట్ ని రీసైకిల్ చేసాం. పామ్ లీవ్స్, ఫ్రీ ఫాలెన్ పామ్ లీవ్స్ నుంచి టేబుల్ వేర్ ప్రోడక్ట్స్ తయారు చేసాం. షుగర్ కేన్ వేస్ట్ నుంచి టేబుల్ వేర్ అండ్ డిస్పోజబుల్ ప్రోడక్ట్స్, ఫుడ్ టేక్ అవే కంటైనర్స్ అవన్నీ తయారు చేయడం జరిగింది. మున్సిపల్ వేస్ట్ నుంచి బ్రౌన్ క్రాఫ్ట్ పేపర్ తయారు చేసి ప్యాకేజింగ్ ప్రోడక్ట్స్ అన్ని తయారు చేసాము. అగ్రికల్చరల్ రెసిడ్యూస్ అండ్ క్యాష్యూ నట్ వేస్ట్ ఇంకా అదర్ వేస్ట్ మెటీరియల్స్ తోని బ్యూటీ కేర్ ప్రోడక్ట్స్, ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ ని తయారు చేసాము. అవన్నీ కూడా మేము ఇప్పుడు యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, ఇంపోర్ట్ చేసుకుంటున్నాము యుఎస్ కి. అండ్ అక్కడ బొలెంట్ తయారు చేసే ప్రోడక్ట్స్ అన్ని బొలెంట్ ఇండస్ట్రీస్ నుంచి ఎర్త్ క్లెన్స్ అనే బ్రాండ్ నేమ్ తో యుఎస్ అక్రాస్ యుఎస్ అండ్ కెనడా మేము మార్కెట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ అమెరికాలో ఉండే ప్రతి కన్స్యూమర్ కి సస్టైనబిలిటీ అంటే ఇది కదా అని చూపించాల్సిన టైం ఆసన్నమైంది. అది ఎర్త్ క్లెన్స్ లీడ్ చేయాలి అని మా యొక్క ధ్యేయం. అండ్ అందుకని వీఆర్ ట్రైంగ్ టు ప్రమోట్ ఈచ్ అండ్ ఎవ్రీ. రేడియో సంఘం తరపున కూడా వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో నాకు చిన్న వాటికి డిప్రెషన్లని యాంగ్జైటీలని పెట్టుకునే వాళ్ళందరికీ ఇలాంటి స్టోరీస్ తో వి షుడ్ రీఇన్వెంట్ అవర్ సెల్ఫ్. ఎందుకంటే పెయిన్ ఈజ్ అ ప్లేస్ వేర్ లైట్ ఎంటర్స్ ద బాడీ అని రూమీ అంటారు. లైక్ యునో దెర్ ఈస్ ఆల్ ఎంత కింద పడ్డామని కాదు, కింద పడ్డాక ఎంత పైకి లేచామని. సో ఈచ్ డిఫికల్టీలో ఒక పాసిబిలిటీ ఉంటుంది. సో that was the inspirational story of Shrikant Bolla garu. ఇప్పుడు డిప్రెషన్, పెయిన్ అనేవి దే డోంట్ ఎగ్జిస్ట్ అండి మన లైఫ్ లో. అవన్నీ మెడికల్ మాఫియా పెట్టుకున్న టర్మ్స్ ఏమో అని నేను నమ్ముతాను. ఎందుకంటే స్ట్రెస్ అని మనం చేసే పని మీద మనకు నమ్మకం ఉంటే, మన చేసే పనిలో మనకు బాధ్యత ఉంటే, మన చేసే పని మీద మనకు నిబద్ధత ఉంటే అసలు స్ట్రెస్ అనేది లేదు, టైర్డ్నెస్ అనేది లేదు. నేను 18 hours కష్టపడతాను రోజు, కానీ నేను కష్టపడినట్టు అనిపించదు. నాకు పని కానీ లేకపోతే నా మైండ్ రెస్ట్లెస్ అయిపోతుంది. ఎప్పుడైనా ఒకసారి ఫ్లైట్ డిలే అయిందంటే నేను ఐ కెనాట్ స్ట్రాప్ టు మై సీట్, అరే పని లేదు అనిపిస్తుంది. See, one cannot create something by sitting in the lap of luxury, Andy. In fact, our brains are hardwired to produce our best efforts only when we face hardship. And in my life, I faced so much of hardship that it has become an addiction anamata. ఆ అడిక్షన్ ఇప్పుడు ఎంత అయింది అంటే నాకు హార్డ్షిప్ లేకపోతే ఐ బికమ్ రెస్ట్లెస్, హార్డ్షిప్ ఉందంటే ఐ లవ్ ఇట్ అనమాట. ఇట్స్ లైక్ ఫన్. హార్డ్షిప్ ఈజ్ లైక్ ఫన్ నౌ. అంటే ఛాలెంజ్, నాకు ఛాలెంజెస్ అనేది ఫన్ అయిపోయింది. అంటే ఎవ్రీ టైమ్ ఐ ఫేస్ ఏ ఛాలెంజ్ ఐ గో అండ్ సాల్వ్ ఇట్. అండ్ నేను ఎప్పుడు కూడా లైఫ్ లో ఐ డోంట్ టేక్ ఎన్ ఆన్సర్ ఫర్ అ నో. నాకు నో అనేది అసలు నా చెవులకు వినిపించదు. ఎస్ అనేది ఒకటే పాసిబిలిటీ. అండ్ ఐఎమ్ లైక్ ఫీనిక్స్. ఐ వాంట్ టు రైజ్ ఎవ్రీ టైమ్ I was thrown into ashes. So that's how I have been living. I was born hero, I lived hero, and I would continue to live like a hero with all your blessings. Wonderful, Shrikant garu. So that's the spirit of Phoenix, you know, rebuild from where you are brought down. So alanti Phoenix spirit tho eppudu otamini oppukovoddu ani with the amazing episode. Thank you so much, Shrikant Bolla garu. It was wonderful talking to you. Naku personally, I wish I could show you my goosebumps. It was an inspiring moment. It's a very pleasure and honor for me. And thank you for choosing. Goosebumps kani mana విజన్ ని కానీ చూపించలేం. We just have to feel it. అందుకే చెప్తాను, లాస్ట్ గా మనకి ఏ వైకల్యం ఉంది అని కాదు, మనలో ఎంత విజన్ ఉంది, మన యొక్క పట్టుదల ఎంత ఉంది, మనలో ఫైర్ ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. ఎవరో వచ్చి మన క్యాపబిలిటీస్ గురించి మనకి చెప్పనక్కర్లేదు. We need to believe in our own vision. We need to believe on our own spark. And we need to rise, awake and stop not till our goal is reached.